పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. ఆ రోజుననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనలను గుర్తించి మార్గమున ముచ్చరించుకొనుచుండిరి. వారు ఇట్లు తర్కించుకుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగెను. వారు ఆయనను చూచిరి, కానీ గుర్తింపలేకపోయిరి. మీరు నడుచుచు దేని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన వారిని అడిగెను. వారు విచారంతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లెయోపా అనునతడు, యెరూషలేములో నీవు క్రొత్తవాడవా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినదో నీకు తెలియదా అనెను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇట్లా చెప్పసాగెను. నజరేయుడైన యేసుని గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త. తన క్రియల యందును వాక్కునందును దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను శక్తివంతుడిగా పరిగణింపబడినవాడు. మన ప్రధాన అర్చకులు, అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. అయితే ఆయనయే ఇజ్రాయేలీయులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. లూకా 24వ అధ్యాయం 13వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, మన జీవితంలో కూడా ఎన్నోసార్లు యేసు మన దగ్గరే నడుస్తున్నారు. కానీ మన సమస్యలు, నిరాశలు, ఆలోచనల వల్ల ఆయనను గుర్తించలేకపోతున్నాం. ఎమ్మావాకు వెళ్ళిన శిష్యుల్లా మనము మాటల్లో, బాధల్లో మునిగిపోతే యేసు సమీపం కూడా మనకు తెలియదు. కాబట్టి మన కళ్ళను ఆత్మీయంగా తెరిచి ఆయన స్వరాన్ని వినగలగాలి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, నీవు నా జీవితంలో నాతోనే నడుస్తున్నావని గుర్తించే కళ్ళను నాకు ఇవ్వుము. నా ఆలోచనలతో, సమస్యలతో నిన్ను మర్చిపోకుండా ఉండనీయుము తండ్రి. నీ సన్నిధిని ఎల్లప్పుడూ అనుభవించేటట్లు నా హృదయాన్ని తెరువు ప్రభువా. ఆమేన్. God bless you.